హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, బద్ధకంగా ఉంటే బలైపోతావు. ఆ బద్ధకం నుంచి బయటపడడం ఎలా, చురుగ్గా ఉండడం ఎలా మేడం? పెద్దవాళ్ళు ఏదైనా సామెత చెప్పారంటే అది 100% కరెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు బద్ధకం అనేది ఉండకూడదు. మనం ఇప్పుడు బాగా బద్ధకిస్తున్నాం. ఎందుకంటే మోడర్న్ డేస్ కదా! ఒక బట్టలు ఉతకాలన్నా వాషింగ్ మిషన్ వచ్చింది. ఒక గిన్నెలు కడగాలన్నా డిష్ వాషర్స్ వచ్చేసాయి. ఒక ఇల్లు మాపింగ్ చేయాలన్నా కూడా రోబోస్ వచ్చేసాయి. ఇంకా కామన్ పీపుల్ అయితే పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు చేసే పని కూడా బాగా తగ్గిపోయాయి. మిక్సీలొచ్చాయి, గ్రైండర్‌లొచ్చాయి. అన్నీ కూడా మిషన్‌తో, కరెంట్‌తో పనిచేసే పనులే జరుగుతున్నాయి ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే అప్పట్లో వ్యవసాయాలకు వెళ్ళేవాళ్ళు. లేకపోతే వాళ్ళు పనుల కోసం వెళ్ళేవాళ్ళు. నా దారి నడక దారిన వెళ్ళేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక టెంపుల్‌కెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వెహికల్స్ అయిపోయాయి అన్నీ. బైక్ పెట్టుకోవడం, కార్ పట్టుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి బద్ధకం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనలో బద్ధకం వచ్చింది, ఎప్పుడైతే మనలో లేజీనెస్ ఫార్మ్ అయింది అంటే మనము డల్ అయిపోతాం. ఇప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఉండలేమన్నమాట. ఎప్పుడు గాని ఒక మనిషి పుట్టిన పిల్లలు చూసావా? ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలుసా? వాళ్ళు కాళ్ళు చేతులు కూడా కాసేపు కూడా ఊరికే ఉంచుకోరు. చక 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 కొట్టేసుకుంటారు కదా! అదే కొంచెం పెరిగి 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 పెద్దగయ్యాక బ్రష్ చేయటానికి కూడా బ్రష్ చెయ్యి అని మనం బలవంతం చేయాల్సొస్తుంది. ఎందుకో తెలుసా? అదన్నీ లేజీనెస్ అన్నమాట. ఆ లేజీనెస్ కారణంగా ఒబేసిటీ వచ్చేస్తుంది మనిషికి. ఆ ఒబేసిటీ కారణంగా ఇంకా లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటున్నారు. మన మైండ్ ఐక్యూ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే బద్ధకం వస్తుందో ఏం చేద్దాంలే, ఈరోజు కాకపోతే రేపెళ్దాంలే, రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే అనే ఒక ధోరణి పోస్ట్‌పోనింగ్ టైమింగ్ అనేది మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటామో, ఈ రోజుది రేపు చేద్దాం, రేపుది ఇంకో రోజు చేద్దాం అనేది ఎప్పుడైతే పోస్ట్‌పోన్ చేస్తుంటామో, అది బద్ధకం ఇంకా కొంచెం ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. ఆ బద్ధకం వెళ్ళిపోవాలి అంటే మన యాక్టివిటీ అనేది నీట్‌గా ఉండాలి. మన డైలీ యాక్టివిటీ ఉంటుంది కదా! అది కరెక్ట్‌గా ఉందనుకోండి మనకు బద్ధకం రాదు. ఉదయాన్నే లేయడం, కాలకృత్యాలను తెచ్చుకోవడము, వాకింగ్ వెళ్ళేవాళ్ళు వాకింగు, జాగింగ్‌కి వెళ్ళేవాళ్ళు జాగింగు, జిమ్‌కి వెళ్ళేవాళ్ళు జిమ్ము. లేకపోతే ఇవేమీ లేవు అంటే వాళ్ళ పనిలో ఫాస్ట్‌గా వర్క్ ఫినిష్ చేసుకోవడము. ఆ మిగిలిన పని ఇంకొక పని మీద కేటాయించడము. అలా చేశారంటే ఈ బద్ధకం అనేది పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్కరికి నౌ-ఏ-డేస్ బద్ధకం ఎక్కువైపోయి పనులన్నీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉన్నారు. అన్ని చోట్ల ఇక్కడ, అక్కడ, ఈ సంస్థ, ఆ సంస్థ, ఈ ప్లేస్, ఆ ప్లేస్ అనేది కాదు. స్కూల్‌లో కూడా పిల్లలు హోంవర్క్ రాయడానికి కూడా బద్ధకిస్తున్నారు. అలా బద్ధకం ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది బాగా పనిచేస్తుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడు పనిచేస్తుందనుకోండి, వాళ్ళలో లేజీనెస్ పెరిగిపోయి, ఆ లేజీనెస్ డిపాజిట్ లాగా ఇప్పుడు మన బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? మనం ఏదైనా అమౌంట్ పడిందనుకోండి, అది పెరుగుతూ పోతుంది కదా! మనం లేజీనెస్‌కి అలవాటు పడిపోయామనుకోండి, మనకు కూడా ఈ లేజీనెస్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి ఇంకా ఈరోజు కొంచెం బద్ధకం, రేపు ఇంకొంచెం కూర్చున్న చోటే పని చేసే రోజులు ఈరోజు. ఎక్కడ తిరగట్లేదు, ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి కూర్చున్న చోటే మనకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇలా రాకూడదంటే మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి. మన వే ఆఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. సన్నగా ఉండాలి, అందంగా ఉండాలి, ఇంకొన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలి. అందరూ బావున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు బావుండాలి. నడక అలవాటు చేసుకోవాలి. ఆ నడక ద్వారా మనము యాక్టివ్‌గా ఉండాలి అనేది వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ చేసుకోవాలి. పూర్వకాలంలో ఉదయాన్నే లేచి వాళ్ళ పనులన్నీ చకచకా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం పని చేసుకుందామంటే మీరన్నట్టు వాషింగ్ మిషన్ ఇవన్నీ వచ్చాయి. ఏ పనికైనా ప్రతి పనికి అంట్లు తోమడానికి, బట్టలు ప్రతి దానికి మిషనరీస్ వచ్చాయి. ఆ మిషనరీస్ రావడం వల్లనేనా మేడం మనం బద్ధకంగా తయారయ్యి అన్నింటికి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని హాస్పిటల్‌కి వెళ్తూ అనారోగ్యానికి గురవుతున్నాం? 100% కరెక్ట్ అన్నా. ఎందుకో తెలుసా? పూర్వకాలంలో మనం చేసే కష్టానికంటే వాళ్ళు చేసే కష్టం చాలా చాలా పెద్దది. వ్యవసాయం అంటే మామూలు పని కాదు కదా! ఇటు పశు సంపదని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడ కుటుంబాన్ని చూసుకుంటూ, అక్కడ వ్యవసాయ పనులలో కూడా సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు 3కే లేసేసి వాళ్ళు కాలకృత్యాలు చేసుకొని అప్పుడే వంటలు స్టార్ట్ చేసేసి, ఎవరెవరికి ఇచ్చే బాక్సులు వాళ్ళకిచ్చేసి, వాళ్ళు కూడా పంట పొలాలకు వెళ్ళి చాలా యాక్టివ్‌గా దంచేవాళ్ళు, నూరేవాళ్ళు, రుబ్బేవాళ్ళు.
మన యాక్టివిటీస్ అన్ని మన చేతులతోనే జరిగిపోయేది. నవ్వే డేస్ పిల్లలు సుకుమారంగా తయారు చేసిందే పెద్దవాళ్ళు. ఎలాగో తెలుసా? అన్ని టెక్నాలజీ మారిపోయింది కదా! ఆ టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నాం కదా! పాత కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. 80 ఏండ్లు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. 110 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ లైఫ్ సైకిల్ కూడా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. వాళ్ళు బద్ధకించటానికి కారణం ఎంత మిక్సీ ఉన్నా, ఎంత ఏమున్నా కూడా మనం నూరిన దాని టేస్ట్ మిక్సీకి రాదు కదా! అవును. అప్పుడప్పుడు మనం బిజీగా లేము అనుకున్నప్పుడు, బిజీ ఉన్నప్పుడు మిక్సీ వాడుకోవాలి. బిజీ ఉన్నప్పుడు డిష్ వాషర్ వాడుకోవాలి. బిజీ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్. బిజీ లేని టైంలో మనము కొంచెం మనం కూడా పని చేశాము అనుకో, మన నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నరాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మనకి ఆ బద్ధకం అనేది ఉండదు. ఈ మిక్సీల కారణంగా ఈ ప్రతి దానికి అన్నింటికి కూడా టెక్నాలజీ. ఇప్పుడు పాత కాలమే కొత్త రోజుల్లో రాబోతుందనేది ఒక నానుడి. ఎలా అంటే తెలుసా? నౌ ఏ డేస్ ఎవరు ఈ ఏసీ గాలిని, ఈ వాషింగ్ మిషన్‌ని, ఈ డిష్ వాషర్‌ని ఎవరు నమ్ముకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఆ వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలు, మనం చేతితో ఉతికిన బట్టలకి చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు డిష్ వాషర్‌లో వేసి కడిగిన గిన్నెలకి, చేత్తో కడిగిన గిన్నెలకి ఎంతో తేడా ఉంది. మనం చేత్తో తోమాము అనుకో అది ఎంతో శుభ్రంగా తళతళ మెరిసిపోతాయి. అదే డిష్ వాషర్‌లో వేసామంటే అదే మెరుపు రావచ్చు. కానీ అది కెమికల్ వాష్. అది కెమికల్‌తో వాష్ చేస్తుంది. మళ్ళీ దాన్ని మనం కడిగి మళ్ళీ మనం వాడుకోవాల్సొస్తుంది. 2 పనులవుతున్నాయి. ఇవెవరేమీ ఆలోచన చెయ్యట్లేదు. కానీ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి, ఆ టెక్నాలజీకి అనుగుణంగా నౌ-ఏ-డేస్ బిజీ లైఫ్ అయిపోయింది. అప్పుడంటే వర్కింగ్ వుమెన్స్ తక్కువున్నారు కదా! అప్పుడు వర్కింగ్ వుమెన్స్ తక్కువున్నారు కాబట్టి, ఇప్పుడు వర్కింగ్ వుమెన్స్ పెరిగిపోయారు కాబట్టి, ప్రతి ఇంటికి ఒకే ఆడ మనిషి అంత పని చెయ్యలేదు అనే ఒక మానవతా దృక్పథంతో ఇవన్నీ వచ్చేసాయి. వాటిని అడ్వాంటేజ్‌గా తీసుకొని అందరూ వాటిలో వేసుకుంటున్నారు. కొంతమంది కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది బద్ధకిస్తున్నారు. అప్పుడు పూర్వకాలంలో మనం చేసే ప్రతి పనిలో వ్యాయామం ఉందన్నారు. హ్మ్. ఇప్పుడు మనం చేతితో చేయట్లేదు ఏ హ్మ్. పనైనా. అన్ని మిషనరీస్ వచ్చాయి కదా! అవును. సో, అందుకని మనకు అనారోగ్యం పాలై అవును. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా? అవును. ఖచ్చితంగా. 100% అయితే అదే. పూర్వకాలంలో ఫుడ్ తీసుకునే విధానంలో కూడా మంచి దృఢమైన తృణధాన్యాలను తీసుకునేవాళ్ళు. ఇప్పుడు తీసుకుంటున్నవన్నీ ఫుడ్‌లో కూడా డిఫరెన్షియేషన్ వచ్చేసింది. పిజ్జాలని, బర్గర్‌లని, తినకూడనివన్నీ బిర్యానీలని అవి ఇవి తిని వాళ్ళు ఒంటికి తగ్గ శ్రమ లేక తినే ఫుడ్‌లో మార్పులొచ్చి వాళ్ళు హాస్పిటలైజేషన్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి రోగాలు, ఇప్పుడు ఉన్నాయి రోగాలు. అప్పుడు ఉంది బద్ధకం, ఇప్పుడు ఉంది బద్ధకం. కానీ ఆ బద్ధకానికి కారణాలు వేరే, ఈ బద్ధకానికి కారణాలు వేరే. ఈ నౌ-ఏ-డేస్ ఫుడ్ కల్చర్ కూడా చేంజ్ అయిపోయింది. హాస్పిటలైజేషన్ కూడా ఎక్కువైపోతున్నారు. చూసారు కదండీ! బద్ధకంగా ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనం చురుగ్గా ఉండి ప్రతి పని చకచకా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి మంచి మంచి అన్ని పాటించాలండి. ఇవన్నీ మనకి ఎంతో మంచి చక్కగా వివరించారు లైఫ్ కోచ్ శారద గారు. ధన్యవాదాలు మేడం.